రైతుల కష్టాలను అర్థం చేసుకుని సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే యశస్విరెడ్డి సేవలు అభినందనీయం. ఊసరవెల్లి దయాకర్రావు కళ్ళు పెద్దవి చేసుకుని చూడండి. 15 నెలల్లో మీరు చేయలేని పని మా ఎమ్మెల్యే యశస్విరెడ్డి రైతుల కోసం చేసి చూపిస్తున్నారు. మాటలు కాదు, రైతుల పొలాలకు నీళ్లు రావడమే మా ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనం. ఎస్ఆర్ఎస్పీ కాలువలను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు నీళ్లు అందిస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని దావరి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. నెంబర్ 4 దేవరపుల మండలం దారావత్ తండా నుంచి సింగరాజుపల్లి వరకు కెనాల్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్రలో పాల్గొన్న జిల్లా నాయకులు పల్లా సుందరరామరెడ్డి, ముఖ్య నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు. కామెంట్స్: రైతులకు అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలనలో రైతులకు చుక్క నీరు రావట్లేదు. ఇప్పటికైనా రైతులకు కాలువల ద్వారా నీళ్లు అందించాలి. రైతులను ఆదుకోకపోతే ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం. కాలువ ఆడ వదిలిపెట్టిండు కానీ అది రాదు. అది నవాపేట రిజర్వాయర్ అది వచ్చేవరకు ఇంకా 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే 3 నెలల ముందే నీళ్ళు వదిలిపెట్టాలి. అప్పుడు నేనేం చేసేది, నేను అప్పుడు ఏం చేశాను, ఇప్పుడు వదిలిపెడితే 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలలకు కూడా ఇప్పుడు 3 నెలల వరకు ఉన్న పంటలు వెళ్ళిపోతాయి సార్. పేరుకి మనం లొల్లి చేస్తామని నీళ్ళు వదిలిపెట్టి నీళ్ళు వదిలిపెట్టి మళ్ళా మోటార్లు కూడా సగం స్టార్ట్ చేశారు. అవును, మోటార్లు 3 నెలల వరకు వచ్చే వరకు ఇప్పటికే పొలాలు మొత్తం ఎండిపోయినాయి. ఉన్న పొలాలు మొత్తం ఎండిపోతాయి సార్. జిల్లా రావాలంటే 20 రోజులు పడుతుంది. రైతులు రైతులు ఎండిపోయి ఇట్లా మందు పోసుకొని సచ్చారు. ఇట్టే సార్ రైతులు. అదే సార్, ఇట్లా బోర్లేసి ఏడుచుడు ఉన్న పొలాలన్నీ ఎండిపోడు. ఇదే విధంగా సార్ రైతులు చచ్చిపోవడానికి అంతే. ధైర్యం చెప్పాలి కానీ ఒక్కరికంటే ధైర్యం చెప్తారు సార్. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే విధంగా సార్. ఒక్కరికి 2 కంటే ధైర్యం చెప్తారు. ఎకరాన 30,000 నష్టపరిహారం ఇవ్వాలి. కాళేశ్వరం నీళ్ళు వదిలిపెట్టమంటే కాళేశ్వరం నీళ్ళు వదిలిపెడతలేదు సార్. 30,000 ఎకరాన నష్టపరిహారం ఇవ్వాలి. నీళ్లు మోటార్లన్నా ఇప్పుడు ఆన్ చేయాలి. చేస్తే పోనీ మోటార్లు ఆన్ చేస్తే ఇంకా నెలకన్నా వస్తాయి. నెలకొచ్చే కొంత అదన్నా చేయాలి. నష్టపరిహారం ఇవ్వాలి. ఎండిపోయిన కొంత చేద్దాం సార్. మీరే కొద్దిగా